హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను జుట్టు మంచిగా పెరగటానికండి, అంటే ఊడిన ప్రతి వెంట్రుక మంచిగా పెరుగుతుంది, ఒత్తుగా పొడుగ్గా దృఢంగా పెరుగుతుందనమాట. హెయిర్ కూడా వెంట్రుక కూడా లావుగా ఉంటుందండి, అంత బాగా పెరుగుతుందనమాట. అటువంటి హెయిర్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నేను ఇంట్లో నూనె వంకాయ కర్రీ అయితే చేశానండి, అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే పెట్టేశాను. ముగ్గు చాలా బాగుంది కదా, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ముగ్గు వేసేసి ఆ తర్వాత ఇంకా ఇంటి పనులు ఉంటాయి కదండి, పనులంతా చేసేసుకొని టిఫిన్ చేసేసి ఇంకా ఆ తర్వాత మా పాపకి 10 o'clockకి అట్లా నేను హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయడానికి రెడీ చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజలు యాడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి మెంతుల పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ జల్లించిన తర్వాత మనకి బరకగా వస్తుంది కదా మెంతులు, అవి అయితే వేసుకున్నాను. బరకగా వచ్చింది, నేను అవి ఉన్నాయి కాబట్టి వేసుకున్నానండి. మీరు మెంతులు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇక్కడ నేను జల్లిచ్చింది కాబట్టి కొంచెం రవ్వలాగా ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ అండి, వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 15 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నొరగ వచ్చేదాకా మనము ఈ వాటర్ని ఉడికించుకున్నామంటే అందులో ఉండే పోషకాలన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయండి, మనకి జెల్లులాగా తయారైపోతుంది అనమాట. చూసారు కదా, మంచిగా మనకి ఉడుకుతూ ఉంది కూడాను మనకి హెయిర్ ప్యాక్. ఈ మారి ఉడికించుకున్న తర్వాత ఇది మంచిగా గట్టిగా జెల్లులాగా అయిపోతుందండి. మనకి చేతి నుంచి కారకుండా ఎంచక్కా పెట్టుకోవచ్చు అనమాట. మనము ఆనియన్స్ ఇలా వేయడం వల్ల కూడా మనకి పిల్లలకి కదా కాబట్టి కళ్ళు మంటలు లేకుండా ఉంటాయి. అదేవిధంగా వచ్చేసి జుట్టు ఒత్తుగా పెరుగుతుందనమాట. ఊడిన ప్రతి చోట కూడా వెంట్రుక అనేది మొలుస్తుందండి. ఇక్కడ ఆనియన్ వేశాను, అవిసె గింజలు జెల్లు వేశాను, మెంతులు కూడా వేశాను కదండి. ఈ మూడిటి లక్షణం వచ్చేసి మనకు జుట్టు ఒత్తుగా పెరగటానికి, అదేవిధంగా దృఢంగా ఉండడానికండి. ఊడిన ప్రతి ఒక్క వెంట్రుక కూడా వస్తుందన్నమాట. అటువంటి లక్షణాలు అనేటివి వీటికి ఉన్నాయి, అటువంటి పోషకాలన్నీ కూడా. కాబట్టి ఈ హెయిర్ ప్యాక్ మనం పెట్టుకుంటే మంచిగా పెరుగుతుందన్నమాట. ఇక్కడ తీసుకున్న తర్వాత నేను మంచిగా చల్లార్చుకున్నానండి. చల్లారిన తర్వాత వచ్చేసి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఒక 4 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏమీ లేదనమాట. ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే మీరు వేసుకోండి మీ దగ్గర. మా దగ్గర ఏం లేదక్క అనుకుంటే పర్వాలేదు, అవసరం ఏం లేదండి. మన దగ్గర బాదం ఆయిల్ ఉంటుంది కదా, బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. మీరు ఆల్మండ్ ఆయిల్ అనమాట, అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నారంటే 2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుందండి. చూసారు కదా, నేనైతే మా పాపకు మంచిగా అప్లై చేసేసి షవర్ క్యాప్ అయితే పెట్టేశాను. అది 1 అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకున్నామంటే సరిపోతుంది. వారానికి 2 సార్లు ట్రై చేయండి. జుట్టు అయితే ఒత్తుగా పెరుగుతుంది, ప్రతి వెంట్రుక వస్తుందండి. ప్రతి వెంట్రుక దగ్గర 2-3 వెంట్రుకలు అయితే వస్తాయి. చాలా ఒత్తుగా పెరుగుతుందనమాట. మా పాపకు కూడా మంచిగా పెరుగుతుందండి. రోజు ఒక హెయిర్ ప్యాక్ పెట్టమ్మా అంటుంది మా పాప అయితే. మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి మా పాపకు ఏ హెయిర్ ప్యాక్ పెడతాను ఏంటి అనేది. ఇంకా అలా నేను మా పాపకు అయితే హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ నూనె వంకాయ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగకాయ పప్పులు అయితే యాడ్ చేసేసానండి. ఆ తర్వాత ఒక 3 మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 లవంగాలు యాడ్ చేసేసాను. ఒక 3
యాలకులు యాడ్ చేసేసానండి. ఆ తర్వాత వచ్చేసి చెక్క ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఇంచు నేను కొబ్బరి ముక్క వేసాను కదండి, అది మనకు మిక్సీ పడితే 1 టేబుల్ స్పూన్ పౌడర్ అవుతుందనమాట. అలా నేను ఏ సైజు కొబ్బరి ముక్క వేసానో ఆ సైజు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు అయితే నేను నూనె వంకాయకి కావాల్సిన ఆనియన్ ఒకటి, వెల్లుల్లిపాయలు ఒక 8 వరకు తీసుకున్నాను. అల్లం వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకున్నానండి. చింతపండు కొంచెం తీసుకున్నాను. చూసారు కదా, టమాటా పెద్ద సైజుది ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు శనక్కాయ పప్పులు ఉన్నాయి కదా, అవి మనకి చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ అవి మిక్సీ కొట్టేసేయాలండి. ఆ తర్వాత మనం టమాటా, ఆనియన్, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కారం అండి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ లేదా 1½ స్పూన్, 1 స్పూన్ లేదా హాఫ్ స్పూన్ అండి, సారీ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసి మనకు దీనికి కావాల్సిన వంకాయలు ఉంటాయి కదా, అవి మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని మనము ఒక్కొక్కటి 4 పచ్చాలుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఎలా కట్ చేస్తున్నానో ఇలాగా కట్ చేసుకొని లోపల మనకి పురుగులు లేకుండా చూసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటిను కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి. నేను హాఫ్ కేజీ వంకాయలకైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. క్వాంటిటీ వాజ్గా అయితే హాఫ్ కేజీకి అయితే నేను తీసుకున్న క్వాంటిటీ సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి పురుగులు అయితే ఉంటూ ఉంటాయి లోపల. మీరు బాగా చూడండి, కింది వరకు కూడా లోపల బాగా ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి. లేత వంకాయలు తీసుకోండి. తెల్ల వంకాయలు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేను ఎప్పుడు చేసినా కూడా తెల్ల వంకాయలతోనే చేస్తానండి నూనె వంకాయ అనేది. మేము ఎప్పుడు నల్ల వంకాయలు తెచ్చుకొని చేసుకునేది లేదు ఎప్పుడు కూడాను. ఈ వంకాయలే చేస్తాను. ఇవి రుచి బాగుంటాయి అన్నమాట. ఇలా మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని మనము వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో ఆ విధంగా తీసుకొని మంచిగా దగ్గరికి అనేసేయాలి. అంటే ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే మనకి అందులో ఉండే మిశ్రమం అనేది బయటికి రాకుండా అందులోనే ఉడికిపోతుందండి. వంకాయకి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. మనకి చప్పగా లేకుండా వంకాయ కూడా మనం కలుపుకొని తినేలాగా టేస్ట్ బాగుంటుంది. అలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో నేనైతే ఇక్కడ 4 స్పూన్ల వరకు, అంటే 4 గరిటెలు అండి, చిన్నది మనం ఆయిల్ వేసుకుంటాం కదా, దాంతో ఒక 4 గరిటెల వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్ అండి ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని మనము అందులో వేసేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయలు కూడా ఒక 3 వేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. వేస్తే ఇంకా స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే యాడ్ చేసేసానండి. నేను ముందుగానే వేస్తే చిటపట్లాడుతూ మిందంతా పడిపోతుందనేసి నేను ముందైతే యాడ్ చేయలేదు. ఆనియన్స్ వేసిన తర్వాత యాడ్ చేసేసి మూత పెట్టేస్తూ ఉన్నానండి. అంటే అంత ఎక్కువగా వేసిన వెంటనే మన మీద పడకుండా ఉంటుందన్నమాట ఇలా వేస్తే మాత్రం. అందుకనేసి నేను అలా చేశాను. ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనం వంకాయలు పెట్టుకున్నాం కదండి, వంకాయలన్నీ మనకు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, మిశ్రమం అంతా యాడ్ చేసి వంకాయలు ఒక్కొక్కటిగా, అంటే మనం రౌండ్గా పరుచుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఆయిల్లోనే పెట్టాలండి మనము. అది మనకు ఆయిల్లో పెడితే ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఈ వంకాయ అనేది. ఫస్ట్ ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసేయాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మనం మంట కూడా చాలా తగ్గించి పెట్టుకోవాలి, లేదు అంటే మాడిపోతుందండి. ఒక 5 మినిట్స్
స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఆ తర్వాత మూత తీసేసి మనం రెండో వైపు మళ్ళీ రెండో వైపు తిప్పించి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా తిప్పించి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇవి మంచిగా ఉడికిపోతాయండి వంకాయలు. ఇది నూనెలోనే ఉడకాలన్నమాట. మనకి వంకాయ నూనెలో ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ పెరుగుతుందండి. చాలా బాగుంటుందన్నమాట కర్రీ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. చూసారు కదా, మనకి మాడిపోను కూడా లేదు అడుగునైతే. నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మీతో మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. అడుగున మనకి మాడిపోకుండా ఉండాలండి. మంచిగా ఫ్రై అయిపోయాయి, మనకి నూనెలోనే ఉడికిపోయాయండి. ఈ విధంగా ఉడకాలన్నమాట మనకి వంకాయలు అనేటివి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఇంకా పైన ఏమి సాల్ట్ కానీ ఏమీ వేయనవసరం లేదు. మనకు పేస్ట్ అనేది కొంచెం మిగిలి ఉంటుంది కదండి, అది కూడా అందులో యాడ్ చేసుకొని ఆ తర్వాత మనము ఒక 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను ఇంకా మూత పెట్టేసి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటూ ఉన్నాను. మూత ఏమి అవసరం లేదులేండి, వెంటనే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకు మిగిలిన పేస్ట్ అందులో వేసేసి 2 గ్లాసులు లేదా 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వంకాయ మునిగే వరకు యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, నేనేంటంటే ఇక్కడ కొంచెం బాగా లేతగా ఉన్నాయి వంకాయలు కూడాను, మంచిగా ఉడికిపోయాయండి. ఒకవేళ మీకు ఉడకకపోతే మీరు 2 గ్లాసులు వాటర్ వరకు తీసుకోండి, 2 కప్పులు వాటర్ వరకు తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాసు వరకు తీసుకున్నాను వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించానండి. చూసారు కదా, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనకి కర్రీ 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం కొత్తిమీర పైన చల్లేసుకున్నాం, సరిపోతుందండి. మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే అన్నమాట. కర్రీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు అంటే నేను చేసే పద్ధతి నచ్చితే ఖచ్చితంగా మీకు నచ్చింది అని అనిపిస్తే, టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే తెలుస్తుందనమాట కర్రీ ఎలా ఉండేది ఏంటి అనేది. ఇంకా ఆ తర్వాత అయితే కర్రీ చేసుకొని మేమైతే వేడి అన్నంలో తిన్నామండి. చాలా బాగుందనమాట. చాలా బాగుంది కాబట్టి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే నాకు మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ విధంగా తినేసి నేను కూడా మా పాపతో పాటు హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకున్నానండి. 4కి అప్లై చేసుకున్నాను. 4:30కి తలస్నానం చేసుకున్నాను అనమాట. ఇంకా 6కి మా పిల్లలంతా వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది. చాలా స్మూత్గా ఉందండి, చాలా బాగుందన్నమాట. జుట్టు అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎవరైతే మాకు జుట్టు ఊడిపోతుంది అస్సలు పెరగట్లేదు అని ఎవరైతే బాధపడుతుంటారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయండి. పిల్లలు అప్లై చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.